మనమందరం కూడా చాలా కష్టపడి డబ్బుని ఆదా చేసుకొని, పొదుపు చేసుకొని ఎన్నో విధాలుగా డబ్బును పొదుపు చేస్తూ మన కలని నెరవేర్చుకుంటాం. ఆ కల ఒక గృహం. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. కర్ణాటక రాష్ట్రంలో ఒక కుటుంబం తాను తెలిసినప్పటి నుండి కొంచెం కొంచెం డబ్బుని పొదుపు చేసి ఒక గృహాన్ని కట్టుకోవాలని ఒక అభిలాషతో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఒక వ్యక్తిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. మీ అందరూ తెలుసుకోవాలి, అందరికీ తెలియాలి శాస్త్రం. రండి మనం ఒక కేస్ స్టడీలోకి వెళ్దాము. ఇక్కడ నేను మీకు ఒక ఇంటికి సంబంధించిన కొన్ని లెక్కల్ని ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కొంచెం పెద్దగా అవుతుంది, దయచేసి శ్రద్ధగా వినండి, నిజాలు తెలుసుకోండి, నాలెడ్జ్ని తెలుసుకోండి. చూడండి, ప్లాట్ వెడల్పు ఎంతుంది? 99 ఫీట్లు. పొడవు ఎంతుంది? 121 ఫీట్. అది ఏ ఫేసింగ్ అండి? ఉత్తరం ఫేసింగ్లో ఉన్న ప్లాటు 5 డిగ్రీలు టిల్ట్ అయి ఉంది. వారి యొక్క నక్షత్రాలు ఇచ్చాను చూడండి. ఆ యొక్క కుటుంబంలో ధర్మపత్ని యొక్క నక్షత్రము, ధర్మపత్ని యొక్క భర్త యొక్క నక్షత్రము, ఇక్కడ వారి సంతాన నక్షత్రాలు ఇచ్చాను. ఈ విషయాలు అన్నీ కూడా వీడియో చేసే ముందే విఐపి ఫ్యామిలీస్కి, సమాజంలో ఉన్న రాజకీయ నాయకులు, మిగతా విఐపి పర్సన్స్కి, సమాజంలో ఉన్న వాస్తు వ్యక్తులకి, అదేవిధంగా స్థాపత్య వేదం నేర్చుకున్న పిల్లలు ఎందరో పరిచయం అయ్యారు మీనావాస్తుకి, వారికి కూడా ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ని పంపించాను. అయితే స్థాపత్య వేద ఆయాది గణన నేర్చుకున్న వారందరూ కూడా మీరు లెక్క చేయండి. వీరి నక్షత్రాలకి ఇక్కడ చూడండి, ఆయాది నంబర్ 1543 మృగశిర నక్షత్రం ఉంది. దాని యొక్క పెరిమీటరు ఎంత వచ్చింది? 176 ఫీట్ల 9 ఇంచుల 5/8 వచ్చింది. ఇక్కడ దీనిని మీనావాస్తు ట్రేస్ చేసింది. ఇదే ఆ గృహము. దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను, మీకు నాలెడ్జ్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ ఈ పెరిమీటర్ ఉంది. ఈ పెరిమీటర్ని 1:1 రేషియో, గోల్డెన్ రేషియో ఇక్కడ ఉంది చూడండి. 1:1 రేషియో అంటే ఇంత వస్తుంది. ఇక్కడ నేను మెన్షన్ చేశాను 44 ఫీట్ల 2 ఇంచుల 7/16. 1:1 పొడవు వెడల్పు సమానం. రండి నెక్స్ట్ 1:1.25 రేషియో. ఇక్కడ చూడండి 35 ఫీట్ 4 ఇంచ్ 5/16, 44 ఫీట్ 2 ఇంచ్ 7/16. 1:1.5 రేషియో 35 ఫీట్ 4 ఇంచ్ 5/16, 53 ఫీట్ 0 ఇంచ్ 1/2. ఇక్కడ 1:1.75 1:2 రేషియో ఇక్కడ రాశాను పూర్తిగా. ఇప్పుడు ఈ విధంగా కూడా లెక్క చేయవచ్చు. అంటే ఆయాది గణనని ఎన్నో రకాలుగా మనం క్యాలిక్యులేషన్ చేయవచ్చు. కానీ ట్విస్ట్ ఏముంది అనేది వాస్తులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. ఈ యొక్క ఏదైతే మేము ట్రేస్ చేసామో ఈ అన్నింటినీ కూడా మీనా వాస్తు ట్రేస్ చేసింది. ఎలాగా? ఇక్కడ మీకు కనబడుతున్న ఫోటో ఏదైతే ఉందో అక్కడ ఆ కస్టమర్ పిలవగానే వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ తీసేసుకొని ఆ గృహాన్ని కొలిసాము టేప్తో. కొలిసిన తర్వాత మాకు ఈ కొలతలు బయటకి రావాలి. యాక్చువల్గా 1:1 రేషియో, కానీ ఈ కొలతలు వచ్చాయి 39 ఫీట్ల 3 ఇంచుల 1/2, 49 ఫీట్ల 1 ఇంచ్ 5/16. మరి ఈ కొలతని ఏ విధంగా ఇవ్వడం జరిగింది? స్థాపత్య వేదం ఆయాది గణనం నేర్చుకున్న వ్యక్తులు కూడా వినండి, మిగతా వాస్తు వ్యక్తులు కూడా మీరు సంతోషంగా వినవచ్చు. ప్రజలందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇక్కడ చూడండి, ఆయాది గణనను క్యాలిక్యులేషన్ చేసే విధానంలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్లో 1 డే వాస్తు క్లాసెస్కి మనం ఎక్కడైనా అటెండ్ అవుతే ఏదైనా 1 మెథడ్ని నేర్పిస్తారు. నేను ఇచ్చిన ఆయాది కొలత ఎవరు ట్రేస్ చేయలేరు, ఎవరికి సాధ్యమే కాదు అని దాదాపుగా 2021 నుండి ఒక నకిలీ వాస్తు ఛానల్ వీడియోలు చేస్తుంది. ఆ నకిలీ వాస్తు ఛానల్ ఇచ్చిన రేషియో చూడండి. ఎవరు ట్రేస్ చేయలేరని వీడియోలో చెప్పుకున్నాడు, అన్ని బడాయి మాటలు.
4.5 ఇంటూ 1:1.25 రేషియోలో ఇచ్చిండు దీన్ని. ఏ గృహానికైనా ఇవ్వచ్చా? మరి మీ అందరికి కూడా డౌట్ రావాలి. అవును ఇవ్వచ్చు, తప్పేమున్నది, రేషియోస్ ఉన్నాయి, ఇవ్వడం జరిగింది. రండి, అదే మీకు కండిషన్స్ చెప్పాను కదా. మరి ఈ గృహం ఎలాంటి గృహం? మీ అందరికీ ఏకశాలలో భాగమైన షోడశశాలలే తెలుసు, 16 గృహాలే ఉన్నాయని తెలుసు. ఏకశాలలు మొత్తం 108 ఉండవచ్చు కదా. ఈ 16 గృహాల్లో ఏవైతే తెలుగు భాషలో మనకు వాస్తు పుస్తకాలలో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఈ పుస్తకాలు చూసే 4 ద్వారాల గృహాలు కట్టియడం జరుగుతుంది ఒక నకిలీ వాస్తు ఛానల్. ఎక్కడ కూడా 4 ద్వారాల గృహాల ట్రైనింగ్ చేయలేదు. ఎందుకు? మీరు ఇక్కడ పెట్టిన ప్లాన్ చూస్తే అక్కడ మీరు ఇంటికి పోయి, ఇక్కడ నేను మీకు ప్లాన్ ఇస్తున్నాను. ఆ నకిలీ వాస్తు ఛానల్ 2021, ఇక్కడ డేట్ ఇచ్చాను చూడండి. 2021లో 8వ నెలలో ప్లాన్ రెడీ చేసి 2022లో వర్క్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ అనుకుందాం. 2026 జనవరి 16వ తారీఖున మీనా వాస్తు ఆ సైట్కి వెళ్ళింది. మీరు ఇప్పటివరకు ఈ ఫోటో చూసుంటారు. 16వ తారీఖున సైట్కి వెళ్ళడం జరిగింది, కర్ణాటక రాష్ట్రంలో. అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇల్లు. ఇది పక్కన పెడితే ఈ యొక్క ఏదైతే మృగశిర నక్షత్రం వచ్చిందో 1543 ఆయాది నంబర్, దానికి మరి మిగతా అంశాలు కూడా తెలుసుకోవాలి కదా. ఆయం ఎంత వచ్చింది? 8 రూపాయలు. వ్యయం 7 రూపాయలు. దిశ వృషభాయ వచ్చింది. చూడండి, వృషభాయ వచ్చింది మృగశిర నక్షత్రానికి. ఇప్పుడు నేను ట్విస్ట్ అనేది చెప్తాను. అంశ నిర్భూత అంశ వచ్చింది, రైట్. ఇది షడ్యాది గణన 6 అంశాలే ఇవ్వాలి. 5 నక్షత్రం 1 6. నెక్స్ట్ ఇక్కడ ఆయుష్ అనేది ఇవ్వడం జరిగింది. 61 ఇయర్స్ వచ్చింది ఆ గృహానికి మొట్టమొదటి స్థానంలో. ఇంటూ 3 వేసి 183 సంవత్సరాలు వచ్చిందని చెప్పి ఆ యొక్క గృహ యజమానిని అరటి చెట్టు ఎక్కిచ్చేసిండు మాటలతో. స్థాపత్య వేదం ఎవరైతే ఆయాది గణనం నేర్చుకున్నారో, ఎవరైతే ప్రజలకు తెలుసో, ఈ కృతికా నక్షత్రానికి గృహ యజమానురాలు, ఈ కృతికా నక్షత్రానికి మృగశిర నక్షత్రానికి నక్షత్ర ఫలితం ఏమిటి లేదా తారా ఫలితం ఏమిటి అనేది మీరు లెక్క చేశారా? ఏమని వస్తుంది నక్షత్ర ఫలితానికి? రండి, నేను మీకు రాసి చూపిస్తాను. మీరు చేసి ఉంటే చూడండి. అపాయం అని వచ్చిందండి. స్థాపత్య వేదంలో గృహ యజమానురాలకి అంటే గృహ లక్ష్మికి మొదటి స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, తెలియని వాళ్ళు తెలుసుకోండి. గృహలక్ష్మికి ఖచ్చితంగా అంటే యజమానురాలికి ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. ఏది? ఆ గృహానికి ఉన్న నక్షత్రం మృగశిర నక్షత్రం వచ్చిందంటే ఈ నక్షత్రానికి యజమానురాలు నక్షత్రానికి ఖచ్చితంగా వచ్చే ఫలితము పాజిటివ్లో ఉండాలి. దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలా? కొత్తగా ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు నేను ఎపిసోడ్ యొక్క టైటిల్ చెప్తాను. స్థాపత్య వేద ప్రకారం నక్షత్ర ఫలితం లేదా గృహ నక్షత్ర ఫలితం అని మీనా వాస్తులో ఎపిసోడ్ ఉంటుంది. చూడండి, నక్షత్ర ఫలితం అపాయం అంటే ఏమొస్తుంది? ఫలితాలన్నీ ఇచ్చానండి 1 నుంచి 9 వరకు. ఆ ఫలితాల్లో ఏమేమి రావాలి అనేది కూడా అక్కడ చెప్పాను. ఇక్కడ గృహ యజమానురాలి కృతికా నక్షత్రానికి అపాయం అని వచ్చింది. మరి ఈ మృగశిర నక్షత్రం వ్యాలిడ్ అవుతుందా? ఈ ప్లాన్ అంతా వ్యాలిడ్ అవుతుందా? స్థాపత్య వేదం నేర్చుకున్న వాళ్ళు చెప్పాలి. మరి యజమానురాలి నక్షత్రానికి గృహ నక్షత్రానికి ఫలితం ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, అపాయం అని వచ్చింది. మరి ప్లాన్ ఇవ్వచ్చా? మనం 100కి 100% ఇవ్వద్దు. శాస్త్రాన్ని తప్పుడు దారి పట్టించిన వాళ్ళం అవుతాం, లేదా డబ్బులకు ఆశపడి ప్లాన్ ఇస్తున్నాం. రెండో అంశం. ఇక్కడ చూడండి, మూడో అంశం ఏమొస్తుంది? ప్రజల్ని మోసం చేస్తున్నాము అని వస్తుంది. కరెక్ట్ కదా? రండి, 2021లో స్థాపత్య వేదం నాకు మాత్రమే తెలుసు అని జబ్బలు కొట్టుకొని, ఎవరికైనా వాస్తు తెలుసా? వాళ్ళందరికీ అసలు వాస్తు రూల్స్ ఏందో తెలుసా? అసలు శాస్త్రం అంటే ఏందో తెలుసా? తెలియని వాళ్ళకి చెంపదెబ్బలు కొట్టండి, చెప్పుతోని కొట్టండి, వాళ్ళు చెడు పుట్టుగా పుట్టిండ్రు. మళ్ళా ఇంకా ఇటీవల ఇంకొక కొత్తగా నేర్చుకున్నాడు అన్నట్టు తిట్లు. ఎవరైనా శాస్త్రం చదివిన వాళ్ళు ఇట్లా తిట్లు తిడతారా? అసలు శాస్త్రం యొక్క విలువ తెలుసా? ఇన్ని రోజులు అందరి వాస్తు వ్యక్తులకి తిట్టిండి ఈ విధంగా. ఇప్పుడు అందరి వాస్తు వ్యక్తులతో పాటు ప్రజలందరికీ తెలిసిపోయింది వీడికి ఏం రాదని. ఎందుకు? నిజాలు కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులలో బయటపడతాయి. అందరూ ప్రజలు కూడా నిజం అనుకున్నారు.
అరే వీడియోలో ఇట్లా మాట్లాడుకుంటా కోపం అయ్యకుంటా ఇట్లా చెప్తున్నాడు అంటే నిజమైండొచ్చు అని. వీడు చదువుకోలేదు, వీడికి శాస్త్రం ఎట్లా వస్తుంది? ఏదైనా స్క్రిప్ట్ చదవాలంటే కనీసం చదువు రావాలి కదా, ఆ చదువే రాదా? మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక వ్యక్తి ప్రజల్ని తిడుతూ, వాస్తు వ్యక్తుల్ని తిడుతూ ఈ విధమైన పద్ధతి పాటిస్తే ప్రజలందరూ నిజం అనుకుంటారు, నేను పైకి వచ్చేస్తా అనే విధానాన్ని ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొదలుపెట్టిండు. ఆయాది గణన అనేది వ్యాలిడ్ కాదు, ఇది ఒక నకిలీ ఆయాది గణన. కరెక్టేనండి? ఈ డీటెయిల్స్ అన్నిటినీ 15 నిమిషాలు ట్రేస్ అవుట్ చేసినాం మీనా వాస్తు. ఆ కస్టమర్ ఏమనడం జరిగిందంటే, ఇంటి కొలతలు తీసుకొని నక్షత్రాలు తీసుకొని 15 నిమిషాల్లో మీ ఇల్లు ఎట్లుంది, ఏం కథ, మర్మస్థానాలు ఇవన్నీ తీసిపెట్టి కస్టమర్ ముంగడ పెట్టేసినాం. రండి, మీకు నేను కొన్ని సాక్ష్యాలని చూపిస్తాను, ఫైల్ చూపిస్తానండి. మేము ఇలా ఫైల్ని రెడీ చేస్తాం. యాక్చువల్గా ప్రతి కస్టమర్కి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎలా ట్రేస్ అవుట్ చేసామనేది చూపిస్తాను. కస్టమర్ పేరండి, మేము ట్రేస్ అవుట్ చేసిన విధానం, ఫైల్ని రెడీ చేసి పెడతాం అన్నట్టు ప్రతి కస్టమర్ది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను చూడండి. కృతికా నక్షత్రం అపాయం 3 అనేముంది, అపాయం, డేంజర్. ఎందుకు రండి, దాని ఫలితం ఏందో చూపిస్తాను. ఇది ఫలితం అన్నట్టు, గృహ నక్షత్రానికి కుటుంబ సభ్యుల నక్షత్రానికి ఏ నక్షత్ర ఫలితం వచ్చింది ఇది కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మృగశిర నక్షత్రం ఇంటికి వస్తే ఆ మృగశిర నక్షత్రం ఎలాంటి ఫలితం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ. నేను ఆ ఎపిసోడ్ని కూడా చేశాను. ఈ 2 ఎపిసోడ్లు స్థాపత్య వేద ప్రకారం ఇంటి నక్షత్రం మరి స్థాపత్య వేద ప్రకారం గృహ దంపతుల నక్షత్రాల ఫలితాలు అనే 2 ఎపిసోడ్లు చేశాను, మీరు చూడండి. మీనా వాస్తులో ఇంటి నక్షత్రం యొక్క ఫలితం ఏమిటి? ప్రతిహరణం. 0 అంటే అటు మైనస్ కాదు, ఇటు ప్లస్ కాదు. ఇది గృహ దంపతులు నివసించే గృహాలకు ఇవ్వరాదు. దీనిని బ్యాలెన్సర్ అంటారు. యాక్చువల్గా సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మృగశిర నక్షత్రంని బ్యాలెన్సర్ అంటారు. దాంతోపాటు ఇంకా 2 నక్షత్రాలు ఉన్నాయి, వాటిని కూడా బ్యాలెన్సర్స్ అంటారు. అది గృహానికి ఇవ్వరాదు. ఇప్పుడు చూద్దాం రండి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది ప్రతిహరణం. నెక్స్ట్ ఆ కస్టమర్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసాము, మర్మస్థానాలు అంటే ఏంది, మహామర్మాలు అంటే ఏంది, నాడులు అంటే ఏంది, రజ్జులు అంటే ఏంది, ఎక్కడెక్కడ ఖండించుకుంటాయి, వేటిని డిస్టర్బ్ చేయద్దు, ప్రతిదీ ట్రేస్ అవుట్ చేసినామండి. ట్రేస్ అవుట్ చేసేసరికి ఇదిగోండి లెక్కలు ఇక్కడ వచ్చినాయి, ఏమేమి డిస్టర్బెన్సెస్ అయినాయి. ఈ గృహం ఏదైతే ప్లాన్ ఇవ్వడం జరిగిందో మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఆ ప్లాన్లో ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా లేవండి. మహామర్మాలు ఆ గృహంలో దెబ్బతిన్నాయి. మీకు ఇంకా విచిత్రం చెప్తానండి, ఏం చేసిండు ఈ నకిలీ వాస్తు అనేది. రండి, ఇక్కడ అయిపోయింది కదా. ఇదిగోండి, ఇది ఒక గృహ దంపతులకి మ్యాచ్ కానప్పుడు గృహ నక్షత్రానికి కుటుంబ సభ్యుల నక్షత్రానికి ఏం చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. 1 డే వాస్తు క్లాసెస్ పోయొచ్చి సింపుల్గా నాకు అదే లెక్క వస్తుంది, నేను అదే లెక్కిస్తా అంటే నాలెడ్జే లేనట్టు. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దామండి. ఇక్కడ నుండి మీరు తెలుసుకున్న వారవుతారు వాస్తు గురించి. ఇప్పటి వరకు ఏదైతే ఒక కస్టమర్ని ఏ విధంగా అయితే తప్పుడు ఆయాది లెక్క 2001 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది, దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయన్నట్టు ప్రింట్అవుట్స్తో సహా. 2021లో నకిలీ ఆయం లెక్కించింది ఆ కుటుంబాన్ని. మరి ఈ ఇల్లు ఈ కొలతల్లో కట్టినప్పుడు 39/49లో కట్టినప్పుడు ఆ గృహ దంపతుల ప్లాట్ ఎంత? 99/121. ఇప్పటి వరకు అయిన ఖర్చు దాదాపుగా 80 నుంచి 90 లక్షల మధ్యలో అండి. ఎందుకు అంటే మెయిన్ రోడ్ నుండి ఆ ప్లాటు ఓ 12 ఫీట్లు లోపల ఉంది. ఆ రోడ్డు ముందు ఆ ప్లాటు మధ్యలో ఒక చిన్న కాలువ వెళ్తుంది. ఆ కాలువకి పక్క భాగంలో వెనక భాగంలో కింది నుంచి బేస్మెంట్ వేసి గోడలు లేపి మధ్యలో మట్టి వేసి 12 ఫీట్ల నుండి పైకి తెచ్చి పిల్లర్లు లేపి మళ్ళా దాంట్లో మట్టి వేసి బేస్మెంట్ వేసి గృహాన్ని కట్టియడం జరిగింది ఈ నకిలీ వాస్తు. కస్టమర్ ఆ 12 ఫీట్ల నుంచి పైకి తేవడానికి దాదాపుగా ఒక 5 నుంచి 7 లక్షలు, ఓ 10 లక్షలు ఖర్చు పెట్టుండొచ్చు. ఆ డబ్బులన్నీ పోయినాయి నీళ్ళల్లా. ఈరోజు గృహము దాదాపుగా 2022 నుంచి అనుకుంటే కన్స్ట్రక్షన్ మొదలు పెడితే 2026 ప్రస్తుతం. సో దాదాపుగా 4 సంవత్సరాల నుండి 39/49 ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇప్పుడు నిజమైన విషయాలు, వాస్తు విషయాలు
మీరు తెలుసుకుంటారు. పాపం ఆ కస్టమరు నా దగ్గరకు వచ్చి ఎంత బాధపడ్డాడంటే, మీరే ఒక కస్టమర్ అనుకుందాం. మీరే మాకు ఒక క్లయింట్. మీరు ఒక 80,00,000 ఖర్చు పెట్టి 4 సంవత్సరాల నుంచి ఇల్లు ఆగిపోతుంది అంటే మీరు ఎంత బాధపడతారు? ఆ ప్లాన్ ఇచ్చిన ఆ యొక్క వ్యక్తికి మీరు ఎన్నిసార్లు తిట్టుంటారు? మీరు ఎన్నిసార్లు వాడిని తిడతారు? తిట్టరా? 4 సంవత్సరాల నుంచి ఆగిపోతుందని. ఎందుకు? నిజమైన విషయాల్ని చెప్తాను. 4 సంవత్సరాల నుంచి అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంటే అది మెయిన్ రోడ్డుకే ఉందండి ఇల్లు. గ్రామంలో ప్రతి ఒక్కరు ఆ యొక్క గృహ యజమానికి తెలిసిన వాళ్ళందరూ, "ఏమైంది మీ ఇల్లు ఇంకా కడతనే ఉన్నారు. ఎప్పుడు గృహప్రవేశం చేస్తారు?" ప్రతి సంవత్సరము తెలిసిన వాళ్ళందరూ ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు. "ఏంది ఇల్లు కడుతున్నారంట? ఏమైంది గృహం ఇంకా ఓపెన్ కాలేదు?" పాపం మా యజమాని ఏదో ఒకటి చెప్పి పాపం ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. చూడండి ఆయన మనసులో ఆయనకి ఎంత బాధ కలుగుతుంది. 80,00,000 ఖర్చు పెట్టి ఇప్పటివరకు గృహం తెస్తే ఇంకా ఇంకా ముందుకెళ్తలేదు. ఏమైనా లోపాలు ఉన్నాయా దీంట్లో అని మీనా వాస్తుకి కాంటాక్ట్ అయ్యారు. ఆ యజమానురాలు, పిల్లలు ఎంత ఫీల్ అయిపోయి మనసులో కుంగిపోతున్నారు. ప్రజలు, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అడుగుతున్న ప్రశ్నలకి కారణం ఏమిటి అనేది కూడా ఆయన తెలుసుకున్నాడండి. తెలుసుకొని మీనా వాస్తు కాంటాక్ట్ అయ్యారు. ఇప్పుడు రండి, నేను మీకు ఒక పేజీని, ఇదే పేజీని నేను మీకు అక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? స్థాపత్య వేద శాస్త్రాన్ని అనుసరించి ఏ ఆయం ఎక్కడ పెట్టాలి ఉంది కదా, కనబడుతుంది కదా మీ అందరికీ. మీరే నిర్ణయించండి. స్థాపత్య వేదం నేర్చుకున్న వ్యక్తులు, అదేవిధంగా 3 రాష్ట్రాల్లో ఉన్న వాస్తు వ్యక్తులు, గౌరవనీయులు మరియు ప్రజలు ఎవరు అడిగినా నేను మీకు వాట్సాప్ పెడతాను. నేనే స్వయంగా పెడతానండి. రైట్, మనం ఇక్కడ చూద్దాం. స్థాపత్య వేద శాస్త్రాన్ని అనుసరించి ఏ ఆయం ఎక్కడ పెట్టాలి? ధ్వజాయం తూర్పు, పడమర మరియు దక్షిణంలో పెట్టాలంట. సింహాయం దక్షిణము మరియు తూర్పు. వృషభాయం పడమర, తూర్పు, ఉత్తరం. గజాయం ఉత్తరం, తూర్పు. ఇక్కడ స్థాపత్య వేద శాస్త్రాన్ని అనుసరించి ఇది ఆయం పెట్టాలంట. నేనేం అడుగుతున్నానంటే, స్థాపత్య వేద శాస్త్రం అని అక్కడ మెన్షన్ చేసింది ఉంది కదా, ఆ స్థాపత్య వేద శాస్త్రం అంటే సంస్కృత భాషలో ఉన్నది. ఆ యొక్క స్థాపత్య వేద శాస్త్రాన్ని చూపియమనండి ప్రజలకి. నా దగ్గర శాస్త్రం ఉన్నదని చూపియమనండి. నెక్స్ట్ కిందికి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏ ఫేసింగ్కి ఏ ఆయం పెట్టొచ్చు, ఇది సొంత సిద్ధాంతం అన్నట్టు. రండి, తూర్పు అంటే ధ్వజాయం, సింహాయం, వృషభాయం, గజాయం. తూర్పులో ఫేసింగ్ వచ్చింది అనుకోండి, మీరు ధ్వజాయం పెట్టచ్చు, సింహాయం పెట్టచ్చు, వృషభాయం పెట్టచ్చు, గజాయం పెట్టచ్చు. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. స్వస్థానము నుండి 5వ స్థానం శత్రుస్థానము. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ అందరికి తెలుసు. దక్షిణము సింహాయము మరియు ధ్వజాయము, పడమర వృషభాయము మరియు ధ్వజాయము. ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పడమర ఫేసింగ్ వస్తే, పడమరలో గృహదంపతులకు పడమర ఫేసింగ్ వచ్చింది అనుకోండి, పడమర మెయిన్ రోడ్ ఉన్నదనుకోండి, అక్కడ మనం మెయిన్ డోర్ పెట్టొచ్చు. మరి అక్కడ కాకుండా ఇంకెక్కడ పెట్టచ్చు అని చెప్తున్నాడు? ధ్వజాయంలో పెట్టచ్చు అని చెప్తుండ్రు. ఇక్కడ చూడండి, స్వస్థానం నుండి 5వ స్థానం శత్రుస్థానం. లెక్క చేద్దాం. స్వస్థానం ఏంది? పడమర వచ్చింది. పడమర 1, పడమర వాయువ్యం 2, నెక్స్ట్ ఉత్తరం 3, ఉత్తర ఈశాన్యం 4, తూర్పు 5. స్వస్థానం నుండి 5వ స్థానం శత్రుస్థానం. ఒకవేళ కస్టమర్కి పడమర మెయిన్ డోర్ వచ్చి తూర్పు రోడ్డు ఉంటే, తూర్పు మెయిన్ డోర్ పెట్టుకుంటే ఏమవుతుంది? స్వస్థానము నుండి 5వ స్థానం శత్రుస్థానము. శ్లోకంతో నేను ఎపిసోడ్ చేశాను, ఏ వాస్తుశాస్త్రంలో ఉందో కూడా చెప్పాను. ఎపిసోడ్ ఉంది, మీరు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది శాస్త్రం ఏది, అశాస్త్రీయం ఏది. ఈ నకిలీ వాస్తు వ్యక్తులు అశాస్త్రీయాన్ని ప్రజలకు చెప్తున్నారు. కారణం మిడిమిడి నాలెడ్జ్, ఏం తెలియదు. నెక్స్ట్ ఉత్తరం కింద చూసారా, గజాయము, వృషభాయము. సో ఇక్కడ మీకు ఇంకొక వివరాలని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నాలెడ్జ్ వస్తుంది చూడండి. రైట్, గమని